బీసీకి ఎస్టీకి నై చెప్పింది, ఓసీకి మాత్రం మన తమిళసై గారు సై చెప్పారు. దీనికంటే ఇంకొక నిదర్శనం ఏముండదు, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పడానికి. కాంగ్రెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటే, రేవంత్ రెడ్డి మోడీ చెంచా అని చెప్పడానికి ఇంతకు మించినటువంటి ఇంకొక ఆధారం అవసరం లేదు. నేను చెప్తా ఏందనేది. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరామరెడ్డి సిఫార్సు చేసిన సర్కారు ఓకే చెప్పిన తమిళసై. బీఆర్ఎస్ టైంలో దాసోజు కుర్ర సత్యనారాయణ పేరు సిఫార్సు. దాసోజు కుర్రాకు రాజకీయ నేపథ్యం ఉందంటూ నాటి కేబినెట్ సిఫార్సును తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు జనసమితి అధ్యక్షుడికి ఓకే చెప్పిన తమిళసై కాంగ్రెస్ బీజేపీ బంధానికి నిదర్శనమని ట్రోలింగు. ఒకసారి చూడండి, ఇక్కడ అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో, అంటే దగ్గరి వాళ్లకు పద్ధతిగా అరటాకు వేసి షడ్సోపేతమైనటువంటి భోజనం వడ్డించడం, మన వాళ్ళు కాని వారికి వేరే వాళ్ళు వాడినటువంటి కంచాల్లో ఏదో ఒకటి వేసి వడ్డించినట్లుగా రాష్ట్ర గవర్నర్ కూడా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తూ ఉన్నాయి. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపైన తుది నిర్ణయం తీసుకునే విషయంలో ప్రస్తుతం ఆమె వ్యవహరించినటువంటి తీరుపైన సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. బీసీ ఎస్టీ బిడ్డల పేర్లను పక్కన పెట్టి రూల్స్ మాట్లాడినటువంటి గవర్నరు ఇప్పుడు ఎలా ఆమోదం తెలిపారన్నటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కోదండరామరెడ్డి ఎవరమ్మా? కోదండరామరెడ్డి ఒక రెడ్డి, ఒక ఓసీ. ఆయనకేమో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఏ నేపథ్యం లేదు. ఆయన ఒక పార్టీ పెట్టిండు, ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడు. తెలంగాణ జనసమితి అనేటువంటి పార్టీకి ఒక అధ్యక్షుడు ఆయన. ఆ పార్టీ అధ్యక్షుడికేమో రాజకీయ నేపథ్యం లేదు, ఎమ్మటే ఆమోదించవచ్చు. దాసోజు శ్రవణు ఉద్యమకారుడు, మేధావి, మంచి ప్రొఫెసరు, చాలా అద్భుతంగా మాట్లాడగలడు, సబ్జెక్ట్ ఉన్నది, చాలా కార్యక్రమాలు చేసిండు. పార్టీలను ఉండవచ్చు, కానీ దానికంత మించి ఆయనకు ఉద్యమ నేపథ్యం ఉంది, రకరకాల ప్లాట్ఫామ్స్లో ఆయన పనిచేసిండు, సమాజ సేవ చేసినోడు కూడా. ఆయనను పక్కన పెట్టరు. కుర్ర సత్యనారాయణ, ఆయన ఒక ఎరకల సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక వెనుకబడినటువంటి బిడ్డ. ఆయనకు లేక అవకాశం వచ్చింది. ఆ జాతిలోనే ఎవరికి చాలా తక్కువమైనటువంటి ఈ రాజకీయ అవకాశాలు వస్తాయి. ఒక ఎరకల సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక బిడ్డకు ఎమ్మెల్సీ ఇస్తే గత ప్రభుత్వము వీళ్ళకు రాజకీయ నేపథ్యం ఉందని చెప్పేసి ఒక దురుద్దేశంతో కావల్చుకొని వాళ్ళని పక్కన పెట్టింది ఈ గవర్నర్ గారు. ఈమె రాజకీయం చేస్తూ ఉంది, గవర్నర్ గిరి చేస్తలేదు. ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయం. చెప్పినాం కదా, ఇక్కడ అయిన వాళ్ళకేమో ఆకులు వేసి పెడుతుంది, మంచిగా నీట్గా కడిగి అరటాకేసి మంచి భోజనం పెట్టి అన్ని రకాల భోజనాలు వడ్డించి పెడుతుంది. కాని వారికేమో సగం కడిగినటువంటి కంచాలు తీసుకొచ్చి పెడుతుంది అనమాట. సో అట్లాంటి వ్యవహారం చేస్తూ ఉంది. ఈ ఒక బీసీకి ఒక ఎస్టీకి ఏమో, ఆ బీసీలో కూడా ఈయన చారి, ఎవరు? మన దాసోజు శ్రవణ్. సో ఆ సామాజిక వర్గంలో కూడా పెద్దగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయనకు ఒక అవకాశం వస్తే దాన్ని పక్కన పెట్టింది. ఇక్కడ ఎస్టీకి అవకాశం వస్తే పక్కన పెట్టింది. వాళ్ళిద్దరిని పక్కన పెట్టింది. ఒక ఓసీకి మాత్రం జై కొట్టింది. ఎందుకు మరి అంత ప్రేమ వాళ్ళ మీద, ఓసీల మీద? సో ఇక్కడ ఈమె తప్పు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఈమె గవర్నర్ ఎవరు? బీజేపీకి సంబంధించిన ఆమె. తమిళనాడుకి బీజేపీ శాఖకు అధ్యక్షురాలుగా పనిచేసింది. మన దరిద్రమో మన దుర్మార్గమో మనదేందో కానీ ఆమె అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నెగిటివ్ చేయాలనో, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎంత అబాస్పాలు చేయాలనో అంత అబాస్పాలు చేసింది. ఓ స్టేజ్లో అయితే బడ్జెట్ పెట్టినా కానీ ఆ బడ్జెట్ ప్రతులను కూడా ఆమోదించకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టింది ఈ తలకాయ. మామూలుగా ఉండదు ఈమె ఏం ఆశిస్తూ ఉందో తెలంగాణ ప్రజల నుంచి. ఇలాంటి ఒక దుర్బుద్ధి ఉన్నటువంటి గవర్నర్ని తెలంగాణ గడ్డ ఇప్పటిదాకా చూడలే. ఆ గవర్నర్ పోస్టుని దుర్వినియోగం చేసినటువంటి ఒక గవర్నర్గా ఈమె చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి గవర్నర్ని మనం ఇప్పటిదాకా చూడలేనమాట. సో ఆ గవర్నర్ ఏం చేసింది? కేవలం రాజకీయాలే టార్గెట్ చేసుకొని రాజకీయాలే చేసింది ఆమె కంప్లీట్గా. సో ఆ రాజకీయాల్లో భాగమే ఇదంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. సో అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం క్యాబినెట్ ఏదైతే సిఫార్సు చేసిందో వాటిని పక్కన పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా సిఫార్సు చేయగానే వెంటనే ఆమోదించింది. కోదండరామరెడ్డిని వెంటనే ఆమోదించేసింది. ఇక రెడ్డికి మీద ఉన్నటువంటి ప్రేమ, కాంగ్రెస్ బీజేపీకి ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే. ఈ రెండు దొంగలే. ఈ రాష్ట్రాన్ని పట్టి పీల్చుకు తినాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నము. ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు ఆయన. కానీ రేపటి నాడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క క్షణం కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగనివ్వరు మోడీ.
బాబు ఇక సాల్వ్ చేసిన కాడికి యాక్టింగ్ మంచిగా చేసినావు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసేయని చెప్పేసి. అదేదో సినిమాలు ఉంటుంది చూసినావా, ఇంద్రా సినిమాలో చిరంజీవి మేనా కోడల్ని పెళ్లి చేసుకునేదాకా ఆయన పక్కన ఒకడు ఉంటాడు. వాడు పెళ్లి చేసుకునేదాకా అట్లా ఉండి పెళ్లి పీటల మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే పోయి ఈయన చేసే కార్యక్రమంలో అప్పుడు వాని అసలు స్వరూపం బయటపడుతుంది. సేమ్ అదే క్యారెక్టర్ ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి పోషిస్తూ ఉన్నాడు. రేపు మోడీ అక్కడ మళ్ళీ అధికారంలోకి రాగానే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోయి ఎంతమంది ఏం చేసినా కానీ, సోనియా గాంధీ వచ్చినా కానీ చల్ దొబ్బే అంటారనమాట. దగ్గర కూడా రానియాడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 శాసన మండలి స్థానాలను భర్తీ అయ్యాయి. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండ రామరెడ్డి, సియాసత్తు ఉర్దూ దినపత్రిక న్యూస్ ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ పేర్లను రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదించింది. గవర్నర్ తమిళిసై వెంటనే ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ అంశాన్ని కొన్ని నెలలుగా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. జూలై 31వ తారీఖున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2 స్థానాల భర్తీకి 2 పేర్లను సిఫార్సు చేసింది. ఉద్యమకారుడు ప్రొఫెసర్ అయినటువంటి దాసోజు శ్రవణు, మాజీ ఎమ్మెల్యే కార్మిక నాయకుడు అయినటువంటి కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్కు పంపింది. కానీ ఆమె వాటిని పక్కన పెట్టారు. ఒకరు బీసీ, మరొకరు ఎస్టీ, ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి వారు. వీళ్ళిద్దరూ ఆయా సామాజిక వర్గాల్లోనే కాదు సమాజంలో కూడా పేరున్నటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. కానీ వాళ్ళ ప్రొఫైల్ గవర్నర్ కోటాలో నామినేట్ చేయడానికి సరిపోవడం లేదంటూ ఆ ఫైల్ పక్కన పెట్టారు. ఇగో ఇదే సన్నివేశాన్ని నేను మీకు ఒక టీఎస్పీఎస్సీ విషయంలో చెప్తా చూడండి ఒకసారి. గతంలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం అయినప్పుడు చాలామంది అప్పుడు ఏమన్నారంటే ఈ చైర్మన్ తొలగించండి, టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని తొలగించి వెంటనే కొత్త వారిని నియమించండి, కొత్త వారిని అక్కడ చేయండి అని చెప్పేసి చాలా డిమాండ్లు వచ్చినాయి. ఆ రోజు నాలాంటి వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు దాన్ని. ఎందుకు అంటే ఇగో ఇదే గవర్నరు వ్యవహరిస్తున్నటువంటి తీరును చూసి ఆ రోజు భయమైంది. ఎందుకంటే గవర్నర్ దగ్గరికి ఏ ఫైల్ పంపించినా కానీ అది ఆమోదం పొందుతలేదు. ఆఖరికి ఈ రాష్ట్రానికి బడ్జెట్ పెట్టుకోవాలి, బడ్జెట్ ప్రతులను కూడా ఆమోదించకపోతే వీళ్ళు హైకోర్టు దాకా పోయిర్రు. అది చివరికి సుప్రీంకోర్టు దాకా పోయేసరికి అప్పుడు అక్కడ అక్షింతలు పడతాయి, తిట్లు పడతాయి అని చెప్పేసి అప్పుడు ఆమోదం తెలిపింది. అంత శాడిస్ట్ లెక్క బిహేవ్ చేసింది ఈమె. మామూలు శాడిజం చూపించుకోలే. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పొజిషన్ ఏమో ఆమెది. ఆమె ఎప్పుడు ప్రజల్లో గెలవలే, ఏ ప్రజలు ఆమెకు ఓటేయలే, ఎక్కడ రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఆమెను ఒక్కసారి కూడా గెలిపేయలే ఏ ప్రజలు. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తిత్వం ఉంది కాబట్టి. ఆమె రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పదవిని అడ్డం పెట్టుకొని ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టింది. సో ఆ క్రమంలోనే గతంలో కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వం సిఫార్సు చేసి పంపినటువంటి పేరును రిజెక్ట్ చేసింది, ఇవ్వకపోతే మళ్ళీ వేరే కోటరీ కింద ఆయనను పంపితే అప్పుడు ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది పంచాయతీ. ఇక ఈమె ఇట్లా ఉందని చెప్పేసి అప్పుడు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నాడో అప్పుడు చైర్మన్గా, ఈ జనార్దన్ రెడ్డి కూడా చాలా డ్రామా చేసిండు. అప్పుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జనార్దన్ రెడ్డిని పిలిచి, బాబు నీ వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది కాబట్టి నువ్వు రాజీనామా చేసేయి స్వచ్ఛందంగా, నిన్ను తొలగించడం అంటే పెద్ద తతంగం ఉంటుంది అది. సో కాబట్టి నువ్వు రాజీనామా చేయి అని చెప్పేసి చెప్తే ఈయన ఏం చేసిండు, సార్ నా 40 ఏళ్ళ సర్వీస్లో నేను ఒక మచ్చ తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి నేను రాజీనామా చేయను అని చెప్పిండు. కానీ ఇదంతా ఒక కుట్రలో భాగంగా ఇప్పుడు చూస్తే అర్థమవుతా ఉంది. ఆ రోజు ఆయన రాజీనామా చేయమని ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగినా కానీ రాజీనామా చేయలే. సరే పోతే పోయింది పాటిగా రాజీనామా చేయకపోతామా, బదనామా ఎట్లాగో అయినామని చెప్పేసి ఊకున్నారు. ఇవాళ నేను రాజీనామా చేసినా కానీ ఆ ఎవరైతే కొత్త వాళ్ళని మనము టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ని పెడతామో ఆ కొత్త చైర్మన్ను కూడా ఈమె ఆమోదించకపోవు. ఇవాళ మహేందర్ రెడ్డిని గవర్నమెంట్ ప్రతిపాదించగానే ఆమోదించింది కదా, కానీ అప్పుడు ఎవరిని ప్రతిపాదించినా కానీ ఏదో ఒక వంక పెట్టి ఆమె ఆమోదించకపోవు. 200% ఇది వాస్తవం, 200% వాస్తవం. సో దాని ద్వారా ఏమవు, మళ్ళీ ఈ టీఎస్పీఎస్సీ ఇప్పుడు ఏదైతే నిర్వీర్యంగా ఉన్నదో, ఎట్లయితే ఏ పని చేయకుండా అలా ఉన్నదో అలాగే ఉండిపోవు. సో దాని ద్వారా అప్పుడు మనం ఏం చెప్పినాము, టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేస్తే ఆగమైపోతుంది, అప్పుడు నోటిఫికేషన్లు పడవు అని చెప్పినాం. కానీ చివరికి అట్లా కూడా వాళ్ళు రాజీనామా చేయకుండా మళ్ళొకసారి ఇదే జనార్దన్ రెడ్డి గ్రూప్ 1కి సంబంధించినటువంటి పోస్టులు ఏమంటారు ఎలక్షన్ మన ఎగ్జామ్స్ పెట్టి ఆ ఎగ్జామ్స్ కూడా మళ్ళా కోర్టులో వీగిపోయే విధంగా, కోర్టులో ఓడిపోయే విధంగా ఒక కుట్రపూరితంగా చేసినట్టే కనపడతా ఉంది చూస్తూ ఉంటే.
జనార్దన్ రెడ్డినే ప్రధాన సూత్రధారి. అలా గత ప్రభుత్వం కూలిపోవడానికి ఇదంతా పేరు తేవడానికి కారణం ఏంటంటే జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక సోమరిపోతూ చేతగానోడు చేసినటువంటి కార్యక్రమం ఇదంతా. ఒక సోమరిపోతూ బిస్కెట్లు ఛాయ్ బిస్కెట్లు తిని కూర్చునేటోళ్లకు ఆ పని చేత కాదు. సో కాబట్టి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇది ప్రధాన పాత్ర ఉంది అని చెప్పేసి అప్పట్లోనే ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు ఆరోపించారు. కానీ ఇప్పుడు జనార్దన్ రెడ్డి సేఫ్ జోన్లో మంచిగా కూర్చున్నాడు దగ్గర, ఎలాంటి విచారణ లేదు, ఆయన చేసే తప్పుకు శిక్ష లేదు, ఏది లేదు. ఈ 40 లక్షల మంది నిరుద్యోగులను ఇబ్బంది పెట్టిండు, ఆ విధంగా ఇప్పుడు మళ్ళా సేఫ్గా నిమ్మలంగా కూర్చున్నాడు అనమాట. సో కాబట్టి ఇట్లా గవర్నరు ఆమోదించకపోవు 100% కాబట్టి అప్పుడు ఆ ప్రభుత్వం కూడా ధైర్యంగా ముందడుగు వేయలేకపోయింది. ఎందుకంటే ఇలాంటి గవర్నర్ని ఏడ చూడలేదు కాబట్టి. ఈమెనేమో ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే కాబట్టి ఏం పంపినా వెంటనే ఆమోదం అవుతున్నాయి. గతంలో ఇట్లా కాలే. మరి అదే మనకు నిదర్శనం క్లియర్గా అర్థమైపోతుంది.